శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అల్లూరు మండల కేంద్రంలో ఉంది. నెల్లూరు జిల్లా లోకల్ లైబ్రరీ అథారిటీ వారి బ్రాంచ్ గ్రంథాలయము మరియు పఠనాలయము. దాదాపు 65 సంవత్సరాల క్రితం అంటే 1959లో ఈ గ్రంథాలయం ఇక్కడ ప్రారంభమైనట్లు తెలుస్తోంది. అల్లూరు పట్టణం పాత బస్టాండ్ సమీపంలో బాపూజీ పార్కు ఆవరణలో ఉంది ఈ గ్రంథాలయం. చాలా పురాతనమైనదిగా చెప్పవచ్చు. ఇక్కడ భవనం కూడా చాలా పాడైనట్లుగా తెలుస్తుంది. వర్షం పడితే లోపలికి వర్షపు నీరు దిగే అవకాశం ఉన్నట్లు చెప్తున్నారు. పుస్తకాలు కానీ గ్రంథాలు పేపర్లు తడిసిపోతాయని వాటిని జాగ్రత్త చేయడం చాలా కష్టంగా ఉందని ఇక్కడ పనిచేస్తున్న వారు చెప్తున్నారు. పిల్లలు పెద్దలు ఉద్యోగాలకు సిద్ధమయ్యే వారికి అందరికీ ఉపయోగపడే పుస్తకాలు చాలానే ఉన్నాయి. ప్రతిరోజు దినపత్రికలు ఇక్కడ పాఠకులకు అందుబాటులో ఉంటాయి. ఉదయం 8 నుంచి 11 వరకు, సాయంత్రం 3 నుంచి 6 వరకు ఈ గ్రంథాలయం పనిచేస్తుంది. 65 సంవత్సరాలుగా స్థానిక ప్రజలకు విజ్ఞానాన్ని అందిస్తూ ఉన్న ఈ గ్రంథాలయం విశేషాలను అక్కడ పనిచేస్తున్న లైబ్రేరియన్ ఇలా వివరిస్తున్నారు. నా పేరు కోటేశ్వరమ్మ. నేను అవుట్ సోర్సింగ్ విధానం ద్వారా లైబ్రరీగా ఇక్కడ పనిచేస్తున్నాను. ఇక్కడ స్వీపరు నేను ఇద్దరం ఉంటాము. అంతకుముందు అటెండర్ పోస్ట్ కూడా ఉంది. అది ఇప్పుడు వేగంగా అది ఇవ్వటం లేదు. 1959 నుంచి ఇక్కడ స్టార్ట్ అవుతుంది. పోస్ట్ జాయినింగ్ నేను దగ్గతట్టి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాను. ఇక్కడ బుక్స్ అన్ని 11,309 పుస్తకాలు ఉన్నాయి. గ్రాసు నెట్ వచ్చి 11,557 ఉన్నాయి. నేను పురాతన బుక్స్ కానీ మహాభారతము, శ్రీదేవి భాగవతము, రామాయణము అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ సంబంధించిన బుక్స్, కథల పుస్తకాలు, నవల్స్ అన్నీ ఉన్నాయి. పాతల్లో వాటిలో కూడా ఉన్నాయి. అవి ఉపయోగపడటం లేదు. అవి పక్కన రైట్ ఆఫ్ బుక్స్గా తీసి పెట్టేస్తున్నాము. కొత్తగా రీసెంట్గా వచ్చే 2023 సంవత్సరంలో ఆ బుక్స్ అన్ని క్యాటలాగ్ చేసి పెట్టుకున్నాను శ్రద్ధగా. 2 పక్కన ఉడుస్తుంది సార్. ఇక్కడ అటు సైడ్ ఉడుస్తుంది, నేను కూర్చునే ప్లేస్లో కూడా ఉడుస్తుంది. ఎవరైనా దాతలు ఏదైనా ఉంటే దీన్ని సహకరించి దీన్ని కొంచెం ఎవరైనా బాగా చేస్తే మంచిది. అనవసరంగా బుక్స్ అన్ని తెలిసిపోతున్నాయి. ఈ మధ్య కంప్యూటర్ కూడా ఇచ్చున్నారు, అక్కడ తెలిసిపోతున్నాను. దాన్ని కూడా కప్పెట్టేసాను. ఇక టైమింగ్స్ ఎలా ఉంటాయి? ఉదయం 8 నుంచి 11 గంటల దాకా ఉంటుంది సార్ ఉదయం పూట. ఈవినింగ్ వచ్చి 4 గంటల నుంచి 7 గంటల దాకా ఉంటుంది సార్. మాకు చదువుకునే వాళ్ళందరూ వచ్చి వాళ్ళు కాంపిటీషన్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళందరూ వస్తుంటారు సార్. అప్పుడప్పుడు వాళ్ళు కంటిన్యూగా ఉండాలని కోరుకుంటున్నారు సార్. వాళ్ళు వచ్చే టైంకి మేము అప్లోడ్ చేసుకునే పీరియడ్ వెళ్ళిపోతున్నారని చెప్పి వాళ్ళు కొన్నిసార్లు కొంతమంది న్యూసెన్స్ చేస్తున్నారు సార్. మాకు ఈ ఫేస్ అటెండెన్స్ పెట్టినప్పటి నుంచి కొంచెం ప్రాబ్లంగా ఉంది. టైమింగ్స్ మార్చితే బాగుంటుందేమో నా ఉద్దేశం. అంటే ఏ టైమింగ్స్ ఉంటే బాగుంటుంది మీకైనా పాఠకులకైనా? పాఠకులు వాళ్ళు ఉంటే 10 గంటల నుంచి వస్తారు సార్. పెద్దవాళ్ళు ముసలు వాళ్ళు 1 గంట దాకా ఉంటారు. వాళ్ళని పంపించేసి మనం బయటికి పోలేము. మీరు పోండి అంటే వాళ్ళు పెద్దవాళ్ళు కదా, వాళ్ళ రూల్స్ మాట్లాడతారు. వాళ్ళు కంటిన్యూగా ఉంటే బాగుంటుందేమో. నేను బయట నెల్లూరు నుంచి వస్తాను సార్. ఇక్కడ ఉంటాను కాబట్టి నేను కంటిన్యూగా తీసి ఉంచుతాను. మధ్యాహ్నం 12 క్లోజ్ చేసి 2:30కి 3కి అట్లా ఓపెన్ చేస్తాను సార్. అప్పటి నుంచి కంటిన్యూగా ఉంటాను. మధ్యాహ్నం వాళ్ళు ఉన్నంత వరకు 1 గంట వరకు ఉంటారు సార్. వాళ్ళు ఉన్నంత వరకు ఓపెన్ చేసి ఉంచుతాను. వాళ్ళు వెళ్ళిన తర్వాత నేను క్లోజ్ చేసుకొని 2:30-3 గంట అట్లా ఓపెన్ చేస్తాను సార్. నేను ఆ టైమింగ్స్ విషయం ఎవరైనా మాట్లాడితే సర్ది తీసుకుంటే బాగుంటుందని మా పేరు. ఇక్కడ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్ళే వాళ్ళకి కావాల్సిన బుక్స్ ఏమైనా ఎక్స్ట్రాగా ఏమైనా ఉంటుంటాయా అందుబాటులో? తెప్పించుకున్నాం సార్. ఆన్ డిమాండ్ మీద లాస్ట్ చైర్మన్ సార్ ఉంటే తెప్పిస్తున్నాడు. ఇప్పుడు కొత్తగా మాకు మేడం గారు వచ్చిన్నారు, శాంతకుమారి మేడం గారు. అమ్మగారు మాకు ఇస్తామంటున్నారు సార్. చూడాలి. కరోనా ముందు వరకు పుస్తకాలు బాగా వస్తున్నాయి సార్. 10 మంది దాకా సచివాలయంలో ఉద్యోగస్తులు ఇక్కడ చదివిన వాళ్ళకి వచ్చింది. ఒక అబ్బాయికి పంచాయతీ సెక్రటరీ వచ్చింది, ఒక వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో వచ్చింది. అంత చాలా మంది వచ్చినారు సార్. 10 మంది దాకా వచ్చినారు ఇక్కడికి వచ్చి చదువుకున్న లైబ్రరీ ఉపయోగించుకొని జీవితంలో స్థిరపడే చాలా మంది ఉన్నారు సార్. నేను రాకముందు ఒక 10 మంది ఉంటేను వాళ్ళలో 2-3 వచ్చింది. నేను వచ్చిన తర్వాత ఒక 10 మంది కంటిన్యూగా వస్తుంది సార్. వాళ్ళలో
ఇద్దరు తప్పై ఉంటాడేమో, మిగతా వాళ్ళందరికీ వచ్చింది సార్ సచివాలయంలో పర్యటక ఉద్యోగాలు. మారుతున్న టైంకి తగ్గట్టుగా ప్రభుత్వం కొత్త కొత్త బుక్స్ ఏమైనా అందుబాటులో ఇస్తూ ఉంటుందా? ప్రస్తుతానికి ఇస్తున్నారు సార్. మళ్ళీ ఏం ఈ సంవత్సరం ఇంకా రాలేదు. 2023 సంవత్సరం ఇచ్చారు. అవన్నీ పిల్లకాయలకు ఉపయోగపడుతున్నాయి, కానీ పెద్దవాళ్ళకి కాంపిటీషన్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఉపయోగపడుతున్నాయి సార్ ఇవి. ఎక్కువగా పిల్లలకు బాగా ఉపయోగపడుతున్నాయి. పిల్లలకు ఉపయోగపడుతుంది సార్. తర్వాత ఇక్కడ ఒక లైబ్రేరియన్గా విధులు ఎలా ఉంటాయి, బాధ్యతలు, మీ రెస్పాన్సిబిలిటీ ఎలా ఉంటాయి ఒక లైబ్రేరియన్గా? ఇక్కడ ఏ నా విధులు బిజినెస్ నిర్వహిస్తారు? సార్, పాఠకులు వచ్చి మాకు పలానా బుక్ ఇది కావాలంటే తీసి ఇవ్వడం నా బాధ్యత. అంటే ఎంతమంది వస్తుందని చెప్పి వాళ్ళకి బుక్స్ ఇంటికి ఇవ్వడం చేయడం, బుక్స్ ఇంటికి కూడా ఇస్తుంటారా? మెంబర్షిప్ తెచ్చుకుంటాను, ఇంటికి ఇవ్వడం చేయడం. దానికి అడ్వాన్స్ లాగా ఉంటుందా? అడ్వాన్స్ ఏం లేదు, మెంబర్షిప్ తీసుకుంటాము. చిన్న పిల్లకాయలు అయితే 50 రూపాయలు సార్, పెద్దోళ్ళు అయితే 100, 150 అట్లా వాళ్ళు తీసుకుంటాం. ఎన్ని రోజులు రిటర్న్ చేస్తారు? వారం రోజులకి 10 రోజులకి అట్లా చేస్తున్నారు సార్. ఇక్కడ లైబ్రరీలో మెయింటెన్స్ రికార్డ్స్ ఎలా ఉంటాయి? రికార్డ్ ప్రకారంగా ఉంటుంది. ఏ రికార్డ్స్ ఉంటాయి? యాక్సెషన్ రిజిస్టర్డ్, ఇష్యూ రిజిస్టర్ ఉంది, కన్సల్టెంట్ రిజిస్టర్, గేట్ రిజిస్టర్ ఉంది ఆల్రెడీ. అది మెయింటైన్ చేస్తాం. మీరు చెప్పారు రిజిస్టర్లో అయ్యండి అవి మీరు చూస్తారా? ఫస్ట్ చెప్పారు యాక్సెషన్ అది బుక్స్ మన క్యాట్ ఎన్ని వచ్చాయి, వాటిని స్టాక్ రిజిస్టర్ లాగా. స్టాక్ రిజిస్టర్ వేరే వ్యాక్సినేషన్ రిజిస్టర్. స్టాక్ రిజిస్టర్ అంటే మనం ట్రాన్స్ఫర్ అయ్యి రిటైర్మెంట్ అయిపోయినప్పుడు వాటిని చూసుకొస్తాం. ఏసేస్ అంటే బుక్స్ లో ఎంటర్ కాగానే దాంట్లో ఎంటర్ చేసేస్తాం సార్. దాన్ని చూసుకొని క్యాట్లాగ్ చేసుకుంటాం. ఎవరైనా అడిగితే వాళ్ళే బుక్స్ వాళ్ళు తీసుకుంటారు, వాళ్ళకి వీలు కాకపోతే నేనే తీసేస్తాను. అంటే బేసిక్ గా ఇంపార్టెంట్ రికార్డ్స్ ఉన్నాయి సార్, కానీ వాన్ వస్తే తెలిసిపోతుంది అని నేను మా లోపల ఈ మీద మొత్తం ఉడిసిపోతుంది సార్. ఇవన్నీ ప్రస్తుతానికి అట్లా పెట్టినట్టు మళ్ళీ తీసేయాల్సి వస్తుంది. రేపు వానాకాలంలో కంపల్సరీగా తీసేసి, వర్షాకాలం ఇబ్బంది, వర్షం మొత్తం ఇది ప్లేస్ అంతా ఆ ఫ్యాన్ దగ్గర వస్తుంది, ఆ పక్కన ట్యూబ్ లైట్ దగ్గర పుస్తకాలన్నీ పాడైపోయే అవకాశం ఉంది. ముందు పుస్తకాలు చదవకుండా చూస్తే మంచిది. అది పై అధికారుల దృష్టికి తీసుకెళ్లారా? ఎన్నో సార్ చెప్పినా సార్ మేము, ఇంకా మాకు గ్రంథాలయ సెస్ రావాలి, అది వస్తే దానివల్ల మేము డెవలప్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మీకు పైన అధికారులు ఎవరు ఉంటారు లైబ్రరీ పైన? గ్రంథాలయ సంస్థ సెక్రటరీ, చైర్మన్ మేడము వాళ్ళకున్న మేము. అంటే నెల్లూరు హెడ్ రెడ్డి ఆఫీస్ టేబాలవాడి వీధిలో ఉంది. కాకపోతే సార్ ఇన్ఫర్మేషన్ అంతా చెప్తారు. ఉన్న ప్రజలు వాళ్ళు మీకు కోఆపరేషన్ ఎలా ఉంటుంది? పర్వాలేదు సార్, బాగానే ఉంటుంది. ఇదంతా బిజినెస్ ఏరియా కాబట్టి రేపు సమ్మర్ క్యాంప్ పెట్టాము. పిల్లకాయల వాళ్ళు ఈ పక్క నుంచి వస్తావా, స్కూల్ దగ్గర పోయి స్కూల్లో టీచర్ వాళ్ళందరూ బాగుంటారు. సమ్మర్ దానికి చేస్తాము, గ్రంథాలయ వాళ్ళు చేస్తాము. అది ఒక సమ్మర్ క్యాంప్ వాళ్ళ పిల్లకాయల సెలవులు ఇవ్వగానే ఎండాకమ్మ వాళ్ళకి గేమ్స్ పెట్టడం, పుస్తకాలు చదివించడం, వాళ్ళ చేత అట్లా ఆడిపించడం, వాటిలో వచ్చి మనకు ప్రైజ్ అట్లా జరుగుతుంది. స్కూల్కి ఎప్పుడు సెలవులు ఇస్తే మన లైబ్రరీలో కూర్చునే విధంగా ఏర్పాటు జరుగుతున్నది, ఇస్తున్నారు. అంటే మీరు ఇంకా ఇంట్రెస్ట్ గా ఎక్కువ చేస్తూ ఉంటారు. వాళ్ళ దగ్గర పోయి రావడం చేయడం, చుట్టుపక్కల స్కూల్స్ కి అందరికి బాగా తెలుసు, వస్తుంటారు పిల్లలు. ఏదైనా అవసరం అయితే వచ్చి వస్తున్నారు. ఇక్కడ మహాభారతం, రామాయణం, శివపురాణము, మహాశివపురాణం, భాగవతం, దేవి భాగవతం ఇవన్నీ ఉన్నాయి సార్. పురాణం సంబంధించి 2-3 పుస్తకాలు ఉన్నాయి. లైబ్రరీని ఉపయోగించుకోవాలి అనుకున్న వాళ్ళకి మీరు ఏ విధంగా మెసేజ్ ఇస్తారు? అంటే అందరూ రండి, వచ్చి చదువుకోండి, నేను ఎప్పుడు అవైలబుల్ గా ఉంటాను. నాకు